జాతీయ విద్యా విధానం 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సింపుల్గా చెప్పాలంటే దేశంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, ఏ సబ్జెక్ట్ ఉండాలి, ఏ దృక్కోణంలో ఉండాలి అని చెప్పి నిర్ణయించినటువంటి ఒక ప్రక్రియ. దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఏ విధంగా కార్పొరేటీకరిస్తుంది, ఏ విధంగా పేద వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు విద్యను దూరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది, ఏ విధంగా భారతదేశాన్ని ఆధునిక ప్రపంచం నుండి ఇంకా వెనుకకు మధ్యయుగాల నాటి పరిస్థితికి ఏ విధంగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది, దీని ద్వారా భారతదేశం లోపల ఇంకా నిచ్చలమెట్ల కుల వ్యవస్థను బ్రతికించడానికి ఏ విధంగా అడుగులు వేస్తుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి వివరించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ పీపుల్స్ డెమోక్రసీ అనేటువంటి ఒక పేజీ లోపల ఫస్ట్ స్టెప్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఏం తీసుకున్నారు, వీళ్ళు ఏం చేసిరో ఒకసారి మనం చూద్దాం. గత ఏడాది కాలంగా పిల్లలపై భారం తగ్గించే పేరుతోటి పాఠశాల సిలబస్ను తగ్గించడం విశేషం. చరిత్ర పాఠ్యపుస్తకాల నుండి మొఘళ్లకు సంబంధించినటువంటి అధ్యాయం, గాంధీ హత్య మరియు రాజకీయ శాస్త్రం నుండి ఆర్ఎస్ఎస్పై నిషేధం, సోషియాలజీ పాఠ్యపుస్తకాల నుండి గుజరాత్ హింసకు సంబంధించినటువంటి ప్రస్తావనలు, 10వ తరగతి సాంఘిక శాస్త్రం నుండి ప్రజాస్వామ్యం, చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం, నక్సలైట్ ఉద్యమ చరిత్ర మొదలైన వాటిని పూర్తిగా తొలగించేశారు. ఇవన్నీ చరిత్రలో నమోదైనటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు, గొప్ప చారిత్రక అంశాలు కూడా. సో వీటన్నింటినీ పూర్తిగా తీసేసిర్రు. అంతేకాకుండా శాస్త్రీయమైనటువంటి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని పూర్తిగా తీసేసి మరి ఇంతకన్నా గొప్ప విషయాలు, ఇంతకన్నా చరిత్రలో ఉన్నటువంటి గొప్ప విషయాలు పెట్టాలి కదా, పెట్టలే. కానీ వీటిని మాత్రం తీసేసిర్రు. వేటిని ప్రోత్సహిస్తున్నారు అని చెప్పనంటే వీళ్ళు ఇక్కడ అలహాబాద్ లేదా గోరఖ్పూర్ యూనివర్సిటీ లోపల అనేక కేంద్రీయ విశ్వవిద్యాలయాల లోపల జ్యోతిష్యం, వాస్తు, ఆచారాలు మొదలైన విభాగాలు ప్రారంభించబడ్డాయి. అంతేకాకుండా నాగాలాండ్లోనో మేఘాలయలోనో నాకు సబ్జెక్టు కరెక్షన్ చేతబడిని కూడా ఒక సబ్జెక్ట్గా చేసిరు. అందులో మన తెలుగు యూనివర్సిటీ లోపల కూడా జ్యోతిష్య శాస్త్రాన్ని ఒక సబ్జెక్ట్గా చేర్చారు. అంటే చాలా కాలం క్రితమే చేశారు. అంటే ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా ఒక మూఢ విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఏర్పడ్డటువంటి కొన్ని నమ్మకాలు. ఇవన్నీ కూడా ఈ నమ్మకాలను, ఈ మూఢ విశ్వాసాలను ఈరోజు సబ్జెక్టులు లెక్క చేసి వాటిని విద్యార్థుల మెదల్లోకి ఎక్కించడం అని చెప్పనంటే ఎంత అశాస్త్రీయత వైపు మనం అడుగులు వేసినట్టు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే శాస్త్రీయ విజ్ఞానం వైపు వెళ్ళాలి కదా, మనం పరిశోధనాత్మకమైనటువంటి ఆలోచనతోటి ముందుకు పోయేటట్టు ఉండాలి. కానీ ఇవన్నీ కూడా జ్యోతిషం కావచ్చు, ఈ వాస్తుశాస్త్రం కావచ్చు, మన ధైర్యాన్ని, మన ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. మనిషిని పనిచేయకుండా చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అట్లాంటి అంశాలను తీసుకొచ్చి ఈరోజు సబ్జెక్టులుగా పెట్టి వాటిని ప్రోత్సహించడం ఏంటి, చేతబడిని ప్రోత్సహించడం ఏంటి, విశ్వవిద్యాలయంలో కూడా దాన్ని ఒక సబ్జెక్టుగా చేర్చడం ఏంటి, ఎంత అశాస్త్రీయత. ఆధునిక ప్రపంచం వైపు నుంచి మధ్యయుగాల నాటి కాలానికి వెళ్ళిపోయినట్టు కాదా ఇది. ఇది ఎన్ఈపి యొక్క అస్సలు ముఖ చిత్రం అన్నట్టు. ఇక నెక్స్ట్ వృత్తి విద్యా బోధన. వృత్తి విద్యా వర్గాలు అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్. మన దగ్గర నైపుణ్య విద్య కావాలి, ఇక్కడ స్కిల్ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి కోరుకుంటుంటే వీళ్ళు వృత్తి విద్య ఇంకా నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను బ్రతికించడానికి, కులాన్ని ఊకే గుర్తు చేయడానికి, ఈ కులం ఆధారంగా ఒక వృత్తి ఏర్పాటైందని చెప్పి అంటే గౌన్లోళ్ళు తాళ్ళు ఎక్కడ ఎట్లా నేర్చుకోనో, కుమ్మరోళ్ళు కుండ ఎట్లా వేసుడు నేర్చుకోనో, లేకపోతే వడ్లోళ్ళు ఏ విధంగా తలుపులు కిటికీలు తయారు చేయనో నేర్పేటటువంటి విద్య అన్నమాట. ఇదేంది, కులాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటా నువ్వు పలానా కులంలో పుట్టినావు, ఈ కుల వృత్తి దానికి సంబంధించింది, ఈ కులం చరిత్ర ఇది అని చెప్పి కులాన్ని పూర్తిగా నేర్పించి నువ్వు ఎట్టి చేస్తూ నువ్వు ఎట్టి చేయాలి, నువ్వు పాదాలలో పుట్టినవి పాదాలు ఉత్తుకుంటూనే ఉండాలనేటువంటి వ్యవస్థను పూర్తిగా ఇంప్లిమెంట్ చేసేటటువంటి విధానం ఇది. వృత్తి విద్య అనేది అసలు ఉండదు. వొకేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్నే పూర్తిగా రద్దు చేయాలి. అసలు వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వకూడదు, స్కిల్ ఎడ్యుకేషన్ కావాలి. స్కిల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిది, ఈ పెన్ ఉంది, ఈ పెన్నుని ఎట్లా తయారు చేయాలి, ఒక వైర్ ముక్కు ఉంది దాన్ని ఎట్లా తయారు చేయాలి, ఒక లైట్ ఉంది దాన్ని ఎట్లా తయారు చేయాలి, ఒక కెమెరా ఉంది దాన్ని ఎట్లా తయారు చేయాలి, ఇది స్కిల్. స్కిల్ ఎడ్యుకేషన్కి వృత్తి విద్యకు చాలా తేడా ఉంది. స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నాం అని చెప్పి చాలా గొప్ప చెప్పుకుంటుండే కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అంటే అదే. ఇది ఎప్పుడో వినోద్ కుమార్ గారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంపీగా పనిచేసినటువంటి వినోద్ కుమార్ కరీంనగర్లో ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసిండు ఆయన. స్కిల్ ఎడ్యుకేషన్ అంటే వైర్ ముక్క నుండి షిప్ వరకు అసలు ప్రతి వస్తువుని ఏ విధంగా తయారు చేయాలని చెప్పేటటువంటి ఒక విద్యా విధానం. అదొక విద్య, నైపుణ్య విద్య అంటారు దాన్ని. ఆ నైపుణ్య విద్య పెట్టే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ వృత్తి విద్య ఎందుకు, కులాన్ని గుర్తు చేసేటటువంటి వృత్తి విద్య ఎందుకు? ఇప్పుడు సుత్త కొట్టుకుంటా అవసరాలు కూర్చొని ఉంగరాలు బొంగరాలు చేసుకుంటుండన్నా రెడీమేడ్ అయిపోయింది అంతా కూడా.
ఈరోజు చేతి వృత్తుల వాళ్ళకు పని లేకుండా ఎప్పుడో ప్రైవేట్ ప్రపంచీకరణ జరిగిపోయింది చాలా వేగవంతంగా. అన్నీ కూడా ఈరోజు చేతిలోపటికి వచ్చేసినాయి. అంత రెడీమేడ్ విధానం మొత్తం ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. దానికి కారణం కూడా ప్రభుత్వాలే కదా. ఉపాధి అనేది పోయింది. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పడ్డాయి. వృత్తి విద్య కోర్సులు ఇంకా నేర్పించి ఇంకా ఊర్లలో షాపులు పెట్టుకొని ఉండమంటారా వాటిని? అంటే చదువు అక్కడికే ఆగిపోవాలి. ఇక శాస్త్రీయత వైపు ఒక సైంటిస్ట్ లెక్కనో, ఒక గొప్ప ఇంజనీర్ లెక్కనో, ఒక ఐఏఎస్ఓ, ఒక ఐపీఎస్ఓ, లేకపోతే రాజకీయం లోపటనో వీళ్ళందరూ రావద్దు. ఇక అక్కడ పెద్ద ఈ హయ్యర్ క్యాడర్ లోపల వీళ్ళు ఎవ్వరు కూడా ఉండొద్దు, ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి వచ్చిన వాళ్ళు. అందుకే వృత్తి విద్య పేరుతోటి వాళ్ళని అక్కడనే ఆపేసేయాలి. ఇక మాతృభాషల విద్యా బోధన. మాతృభాషల విద్యా బోధన ఏంది? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లోపల మీరు స్పష్టంగా ఒకటేం రాసిర్రు, ఇప్పుడు 6 సంవత్సరాలకు పిల్లల్ని బడి లోపల చేరుస్తున్నారు కదా, అవసరం లేదు 3 సంవత్సరాలకే చేర్చొచ్చు. 3 సంవత్సరాలకే వాళ్ళ బ్రెయిన్ ఆలోచించడం మొదలు పెడుతుంది, వాళ్ళ మెదడు లోపల అర్థం చేసుకునేటటువంటి అనుభూతులు తయారైపోయినాయి, మీరు వాళ్ళను బడికి తీసుకురావచ్చు 3 సంవత్సరాలకే అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి 3 సంవత్సరాలకే వాళ్ళు చెప్పిన చదువును అర్థం చేసుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు 3 సంవత్సరాలకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని పరిచయం చేస్తే వాళ్ళు ఎందుకు చదువుకోకుండా ఉంటారు? వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోకుండా ఉంటారు? వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. మరి మాతృభాషల విద్యా బోధన చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇంగ్లీష్ లోపల చేయాలి కదా. మెడిసిన్ని, ఇంజనీరింగ్ని వాటిని కూడా ఇంగ్లీషు కాకుండా తెలుగు లోపల మాతృభాష లోపల చేస్తే ఎవరికి కావాలి సార్? అది ఎట్లా డీల్ చేస్తారు? అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వల్ల అనేక మంది కింది స్థాయిలో అట్టడుగు వర్గాల్లో పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే హయ్యర్ క్యాడర్లో అనేక ర్యాంకులు సంపాదించి అక్కడ ఉండడం వల్ల అరే ఇదేంది అక్కడున్న వాళ్ళకి ఇక్కడికి వచ్చారు అన్నటువంటి ఒక ఉద్దేశము, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను నిలపడానికి, దాన్ని కాపాడడానికి ఎంత ఒత్తాలి, ఏ విధంగా కసరత్తు చేయనా ఆ విధంగా కసరత్తు చేసి ఈరోజు మాతృభాష దగ్గర ఆ బౌండరీ దగ్గరనే వాళ్ళని ఆపేసే ప్రయత్నం. హయ్యర్ క్యాడర్కు పోకుండా, గొప్ప స్థాయిలో ఉండకుండా, లేకపోతే అన్ని డిపార్ట్మెంట్లో అన్ని రంగాల లోపల కూడా పెద్ద స్థాయి లోపల ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు వస్తే ఎట్లా? రావద్దు కదా. వాళ్ళు ఎక్కడున్నా అక్కడ చిన్నజీఆర్ స్వామి చెప్పినట్టు ఏ పని చేసేవాడు ఆ పని చేయాలి, కానీ అక్కడున్నోడు ఇక్కడ మీదికి వస్తా అంటే ఎట్లా? ఆనాడు చుండూరులో దళిత మీద కోత వస్తే కూడా మరి ఎట్లా మాలలు డిగ్రీలు చదువుకొని కుర్చీలలో కూర్చుంటే ఎట్లా కూర్చోవద్దు కదా, బరాబరే చేసిండు అక్కడ ఉన్నటువంటి రెడ్లు అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. అట్లాంటి భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తులను ఎన్ఈపీ కమిషన్ లోపల వేసి వాళ్ళను కూర్చుండబెట్టి వాళ్ళతో మాట్లాడించి ఈరోజు ఇంకొక పని ఏం చేసిరంటే, ఇప్పుడు ఇంతకుముందు మనం డార్విన్ సిద్ధాంతము, తర్వాత గాంధీ హత్య ఇవన్నీ సబ్జెక్టులు తీసేసారు కదా, వీటిని దేంతో రీప్లేస్ చేయబోతున్నారంటే ఈ ఐసిహెచ్ఆర్ ఏదైతే ఉందో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఈ సంస్థ లోపట ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కలిసి భారత హిందుత్వ దృక్కోణం లోపట భారతీయ చరిత్రను ఒక 4 సంపుటాలుగా రాస్తే దాన్ని పూర్తి స్థాయి లోపట రాను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ చరిత్రను ఇందులోపట పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విద్యను ప్రైవేటీకరణ ఎట్లా చేస్తూ ఉన్నారని చెప్పనంటే, మన జనవరి 6వ తారీఖు నాడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర సింగ్ ప్రధాన్ యూజీసీ ముసాయిదా 2025ని ప్రవేశపెట్టిండు. దీని ద్వారా ఏంటంటే విశ్వవిద్యాలయాల లోపల వైస్ ఛాన్సలర్స్ని నియమించేటటువంటి అధికారం, సర్వాధికారం మొత్తం గవర్నర్ చేతిలో పెట్టిండు. గవర్నర్ చేతిలో పెట్టి, గవర్నర్లే కదా ఛాన్సలర్లు ఉండేది జనరల్గా, ఈ ఛాన్సలరు ఏం చేస్తారంటే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధారంగా వైస్ ఛాన్సలర్స్ని నియమిస్తాడు అన్నట్టు. దీనికి అర్హతలు ఏంటంటే విద్యావేత్తలు దీనికి అర్హులు కాదు, ఎవరైనా రావచ్చు. ఇప్పుడు ఒక పరిశ్రమ లోపల గొప్పగా తన యొక్క ప్రతిభను చూపించినటువంటి వ్యక్తి, లేకపోతే పబ్లిక్ పాలసీ మేకింగ్లో పనిచేసినటువంటి వ్యక్తి, లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసినటువంటి వ్యక్తి ఎవ్వరు పడితే వాళ్ళు రావచ్చు అన్నమాట. అంటే పరిశ్రమలలో మంచిగా పనిచేసినటువంటి వ్యక్తి అంటే ప్రైవేటు వ్యక్తులకు తలుపులు తెరిచిరు వీళ్ళు. అసలు ఈ గవర్నర్ వ్యవస్థను ఎవరు నిర్ణయిస్తూ ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు నచ్చిన నాయకులను గవర్నర్లు చేస్తుంది. ఈ గవర్నర్లు ఏం చేస్తారంటే వైస్ ఛాన్సలర్ను నియమిస్తారన్నట్టు. మొన్నటిదాకా రాష్ట్ర జాబితా లోపల ఇది ఉండేది, రాష్ట్రాలకు దీని మీద అధికారాలు ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఓన్లీ గవర్నర్లు నిర్ణయిస్తారు. ఇది రాష్ట్రాల హక్కులను పూర్తిగా కాలు రాసినట్టు. ఈ తలుపులు తెరిచి కార్పొరేట్లను, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి ప్రొఫెసర్లుగా, ప్రధానోపాధ్యాయులుగా, తర్వాత వైస్ ఛాన్సలర్స్గా నియమించి క్యాంపస్ డెమోక్రసీని పూర్తిగా కిల్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఈ యూనివర్సిటీస్ లోపల
పూర్తి స్థాయి లోపట వారి యొక్క భావజాలాలకు సంబంధించినటువంటి వ్యక్తులను పోగేసి వాళ్ళ భావజాలాన్ని ప్రవేశపెట్టి మెదళ్లను కీల్ చేసి ఆ మెదళ్లను చంపేసి తర్వాత వాళ్ళకు అనుగుణంగా వాళ్ళను మార్చుకొని క్యాంపస్లో ఎవరన్నా ఒక లిబరల్గానో లేకపోతే ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న వాళ్ళను పూర్తిగా బ్రతకనీయకుండా చేస్తుడు. దానికి తార్కాణము, దానికి ఇంతకుముందు ఈ ఆలోచన ఎప్పుడో తయారైంది, అది ఇంప్లిమెంట్ కూడా జరిగింది అనడానికి ప్రత్యక్ష నిదర్శనమే వేముల రోహిత్ హత్య. అది వ్యవస్థీకృతమైనటువంటి హత్య, అది ఆత్మహత్య కాదు. ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎన్ఈపీ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి అంశము. దీన్ని ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి లిబరల్గా, డెమోక్రటిక్గా, ప్రోగ్రెసివ్గా ఆలోచించేటటువంటి ప్రగతిశీల ప్రజా విద్యార్థి సంఘాలన్నీ కూడా ముందుకు వచ్చి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వాలతోటి, రాష్ట్ర ప్రభుత్వాలతోటి, ఫెడరల్ సిస్టాన్ని కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వాలతోటి చర్చ చేసో, ఉద్యమం చేసో, లేకపోతే దీనికి సంబంధించి అవగాహన సదస్సులు నిర్వహించో ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా దీన్ని ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం చేయాలి. ఏదైతే కొఠారి కమిషన్ ఖచ్చితంగా శాస్త్రీయ విద్యా విధానం ఆర్టికల్ 51A ప్రకారము ఈ దేశం లోపల సైంటిఫిక్ టెంపర్ని పెంచే విధంగా విద్యా వ్యవస్థ ఉండాలని చెప్పి కొఠారి కమిషన్ చెప్పిందో ఆ రకంగా విద్యా విధానం ఉండేటట్టు అది అమలు అయ్యేటట్టుగా నిర్ణయాలు తీసుకునేటట్టు ముందుకు కొనసాగాలి. కాబట్టి ఈ కార్పొరేట్ విద్యను పేదలను విద్యకు దూరం చేసేటటువంటి విధానాన్ని రద్దు చేయాలి అనేటువంటి ఆలోచనతోటి చాలామంది వారి అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు.